హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈ మధ్య వయసొచ్చిన ఆడపిల్లలకి ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి గదండీ! వీటిలన్నింటికి కారణం హార్మోన్స్ సరిగ్గా పనిచేయకపోవడం అండి. నేనిక్కడ చూపించిన ఈ లడ్డూలని రోజుకొక్కటి చొప్పున పిల్లల చేత తినిపించండి. నిదానంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. మరి ఈ లడ్డూలని ఎలా చేయాలో చూడండి. ఈ లడ్డూల కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి. తురమడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా తురుముకున్న ఈ పచ్చి కొబ్బరిని నేను ఇక్కడ బౌల్లో వేసి కొలుచుకుంటున్నానండి ఎన్ని కప్పులు వస్తుంది అని. ఎందుకంటే మనకు వచ్చిన కప్పుల్ని బట్టి బెల్లం వేసుకోవాలి. అందుకని బెల్లం తీసుకోవడానికి ఒకసారి కొలుచుకుంటే బాగుంటుంది. నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి 2 కప్పులు వచ్చిందండి నేను తీసుకున్న కప్పుతోటి. ఇలా పచ్చి కొబ్బరిని మీ దగ్గర ఎలాంటి గిన్నెలు ఉన్నా సరే వాటితో కొలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పులు, 2 టేబుల్ స్పూన్లు పిస్తా పప్పులు, 2 టేబుల్ స్పూన్లు పంకిన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్లు పుచ్చగింజలు, దీంట్లోనే వాల్నట్స్ కూడా ఒక 4-5 దాకా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా అన్ని దోరగా వేయించుకోండి. దీంతోపాటు మీరు నువ్వులు కావాలన్నా వేసుకోవచ్చు, పూల్ మఖానా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా లైట్గా వేగిన తర్వాత లాస్ట్గా గసగసాలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకోండి. గసగసాలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసి వేయించినా ఆ వేడికి వేగిపోతాయి. ఇప్పుడు అన్నీ వేగాయండి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసుకోండి. వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాయి అనుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 6-7 దాకా యాలకులు వేసుకొని దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మనకి పంటి కింద అవి అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. లేదు మీ పిల్లలు సరిగా తినరు అలా చేస్తే అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 3-4 సార్లు పల్స్ ఇచ్చారంటే మీకు ఈ విధంగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న ప్యాన్లోకి తురుముకున్న కొబ్బరి మొత్తాన్ని వేసుకోండి. దీంట్లోనే బెల్లం కూడా వేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతోటి కొలుచుకొని 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఇలా డైరెక్ట్గా వేస్తే నలకలు ఏమన్నా ఉంటాయేమో అని మీకు డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ ఈ బెల్లాన్ని వాడున్నానండి. ఫ్రెష్గా బాగుంది, నలకలు ఏం లేవు, అందుకని డైరెక్ట్గా వేసుకున్నాను. మీకు బెల్లం ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరగనిచ్చేసిన తర్వాత వడగట్టి వేసుకోండి. అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి. బెల్లం మొత్తం కరిగి మనకి ముద్దకు వచ్చేస్తుంది. అలా వచ్చిందాకా మీరు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి. కొద్దిగా చెక్ చేసుకోండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఇలా కొంచెం తీసుకొని బాల్ లాగా చేసుకోవాలి. బాగా కాలుతుంది కాబట్టి కొద్దిగా నిదానంగా 1 స్పూన్ పెట్టి కొద్దిగా తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా ఉండలాగా చేస్తే మీకు ఉండలాగా వస్తుందండి. ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా వచ్చినట్లు. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే మరీ వేడి ఎక్కువైపోయింది అనుకోండి, మీకు ఉండకొచ్చేసిన తర్వాత లడ్డూలు అనేవి కాస్త డ్రైగా వచ్చేస్తాయి. అంటే పాకము ఎక్కువైనట్లు అయ్యి కొద్దిగా డ్రైగా ఉంటాయి. అందుకని ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయింది అనుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి. వేడి మీదే జుట్టేశారనుకోండి మీకు చెయ్యి కాలుతుంది, బాగా వేడిగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. అంటే మరీ పెద్దవి కాకుండా అలా అని మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియంగా చేసి పెట్టుకోండి. ఈ లడ్డూలని ముఖ్యంగా వయసు వచ్చిన పిల్లలకి రోజు 1 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు మరి పీసీఓడీలని, థైరాయిడ్స్ అని ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి కదా పిల్లలకి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివన్నీ నిదానంగా తగ్గిపోతాయండి. మరీ ఎక్కువ లడ్డూలు చేసుకోకుండా ఒక 10 రోజులకి అలా చేసి పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా చేసి పెట్టుకోండి.
ఒకటేసారి ఎక్కువ చేసుకున్నా కానీ, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కానీ అంత బాగుండవు. ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి. రోజుకు ఒక్క లడ్డు చొప్పున ఇవ్వండి. అంతే అండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మలా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.